ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. చాలామంది ఉంగరాలు పెడుతూ ఉంటారు. ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయా, దశను తిప్పుతాయా? శాశ్వతంగా దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలు అంటాం కదా. ఈ ఉంగరాలు దేవుళ్ళ ఉంగరాలు పెడతారు చాలామంది. నాకు లక్కీ గార్డ్ వెంకటేశ్వర స్వామి నేను పెట్టుకుంటానండి. అట్లాగే షిర్డీ సాయిబాబా ఉంగరాలు పెడుతుంటారు. అట్లాగే పార్వతీ పరమేశ్వరుల ఉంగరాలు పెడతారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఉంగరాలు ఏ వేళ్ళకి పెడితే ఎటువంటి సత్ఫలితం ఇస్తుందనే విషయం గ్రహించాలి. ఇష్టం వచ్చినట్టు ఉంగరాలు పెట్టుకోరాదు, ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయి. ఇది మాత్రం సత్యం. దేవుడి ఉంగరాలు కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి లేదు. వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉందనుకోండి, అందరూ కూడాను వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టాలని ఉంగరపు వేలికి పెడుతుంటారు. ఉంగర వేలుపు కాదు పెట్టాల్సింది, మధ్య వేలికి పెట్టాలి. నేను ఎక్కడ పెట్టానండి? మధ్య వేలికి పెట్టానా? ఎందుకని మధ్య వేలికి పెట్టాను? అససాముద్రిక రీత్యా ఇది శనికి సంబంధించిన వేలు అనమాట. శనికి సంబంధించిన వేలంటే ఆ ఏడుకొండల స్వామి ఆ శనివార దేవుడు కదండి. అందుకని వెంకటేశ్వర స్వామి ఉంగరం మధ్య వేలికే పెట్టాలి, శని ఫింగర్కే పెట్టాలి. ఇలా పెట్టినట్టయితే స్వామివారిని ఇలా అనుకున్నా చాలు, వెంటనే నీ సంగతి చూస్తాలే అంటాడు. అంతేకాకుండా విగ్రహాన్ని మన వైపు తిప్పి పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా కిందకు ఉన్నట్టు పెట్టాలి, చేతులకి ఈ వేళ్ళు వైపు ఉన్నట్టుగా పెట్టాలి. చాలామంది తెలియక ఇటు తిప్పి పెడతారు, అది కూడా తప్పేనండి. ఇట్లా కిందకి పెట్టాలి. మనం ఇట్లా అనుకొని నమస్కారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. ఇట్లా అన్నామంటే మళ్ళీ తలకిందులుగా ఉన్నట్టు అవుతుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉంగరం లేక దేవతామూర్తుల విగ్రహం ఎప్పుడూ కూడాను వేళ్ల వంక చూస్తున్నట్టుగా ఉంచాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు మాత్రం లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకోకూడదు. మగవాళ్ళు లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకోకూడదు, వెంకటేశ్వర స్వామి ఉంగరమే పెట్టుకోవాలి. ఆడవాళ్ళు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకోకూడదు, లక్ష్మీదేవి ఉంగరమే పెట్టుకోవాలి. ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సాంప్రదాయ రీత్యా మీకు అందిస్తున్న ముఖ్యమైన విషయం. అలాగే శివపార్వతులు అర్ధనారీశ్వర తత్వం. శివపార్వతుల యొక్క ఉంగరాన్ని చూపుడు వేలికి పెట్టుకోవచ్చు. గురుతత్వంలో ఉంటాడు కదండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మత్స్యం మేధాం ప్రజ్ఞాం ప్రత్య స్వాహ. స్వామివారు దక్షిణామూర్తి స్వరూపుడు, పరమేశ్వరుడు కదండి. అందుకని చూపుడు వేలికి పెట్టుకోవాలి. చూపుడు వేలికి శివపార్వతుల యొక్క ఉంగరాన్ని చేసి పెట్టుకోవడంలో తప్పు లేదు. అలాగే వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలామంది చూపుడు వేలికి పెడుతున్నారు. చూపుడు వేలికి కాదు పెట్టాల్సింది, ఉంగరపు వేలికే పెట్టాలి. వినాయకుడి ఉంగరాన్ని ఇట్లా ఉంగరపు వేలికి పెట్టినట్టయితే చాలా విశిష్టవంతమైన సత్ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇది గురు ఫింగర్ అంటారు, ఇది గురు మౌంట్ అంటారండి. గురువే సర్వలోకానాం అని చెప్పేసి. అందుకే ప్రతి ఒక్క పనిలోనూ మొట్టమొదటిసారిగా వినాయకుడిని కొలుస్తాం కాబట్టి, గురు బ్రహ్మ గురు విష్ణు అంటాం కాబట్టి వినాయకుడు ఇక్కడ గురుతత్వంలో విరాజులుతూ ఉంటాడు. అందుకని ఈ యొక్క రవి ఫింగర్కి వినాయకుడిని ధరించడం చాలా శ్రేయోదాయకమైన విషయంగా ప్రతి ఒక్కరూ భావించాలి. అలాగే షిర్డీ సాయిబాబా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో షిర్డీ సాయిబాబా ఎక్కువగా చాలామంది ఉంగరాలు చేయించుకుంటున్నారు. ఆ ఉంగరాన్ని ఎక్కడ పెట్టాలంటే చూపుడు వేలికి పెట్టాలి. చూపుడు వేలికి ఎందుకంటే గురువు, ఈ గురుస్థానం కాబట్టి చూపుడు వేలికే పెట్టుకోవాలి. ఇది దేవతా సంబంధమైనటువంటి ఉంగరాల విషయంలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలుగా భావించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దశ తిరిగేందుకు ధరించే ఉంగరాల్లో మనకి న్యూమరాలజీని బట్టి ఉంగరాలు పెట్టుకుంటే వెంటనే పనిచేస్తుంది. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. అంటే ఏంటి? మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం కూడితే ఒక అంకె వస్తుంది. దాన్ని పరిపూర్ణ సంఖ్య అంటారు. అంతేగాని మీ పుట్టిన తేదీ ఒకటే తీసుకొని నా లక్కీ నెంబర్ ఇది అంటే తప్పు అవుతుంది. మొత్తం కూడండి, కూడితే లక్కీ నెంబర్ వస్తుంది. దాన్ని బట్టి ఉంగరాలు పెట్టుకోవాలి. ఉదాహరణ రీత్యా
ఒకటి లక్కీ నెంబర్ అయిందనుకోండి, ఒకటి లక్కీ నెంబర్ వాళ్ళు కనకపుష్యరాగం అనే ఉంగరం పెట్టుకోవాలి. 2 లక్కీ నెంబర్ వాళ్ళు చంద్రకాంతమణి లేక ముత్యం పెట్టుకోవాలి. 3 లక్కీ నెంబర్ వాళ్ళు అమెథిస్ట్ అనే ఉంగరం పెట్టుకోవాలి. అమెథిస్ట్. 4 అనేటువంటి లక్కీ నెంబర్ ఉన్నవాళ్ళు గోమేధికం కానివ్వండి లేక అమెథిస్ట్ అయినా సరే పెట్టుకోవచ్చు. 5 సంఖ్య ఉన్నవాళ్ళు వజ్రం పెట్టుకోవాలండి. వజ్రాన్ని కూడా మగవాళ్ళు తప్పనిసరిగా మధ్యవేలికే పెట్టాలి. మధ్యవేలికి వజ్రాన్ని పెట్టుకోవాలి, ఉంగరపు వేలికి కాదండి. వజ్రం ఎప్పుడు మధ్యవేలికే ఉంచాలి. 6 సంఖ్య వాళ్ళు వైడూర్యం పెట్టుకోవాలి, చిటికిన వేలికి వైడూర్యం పెట్టుకోవాలి. 7 సంఖ్య వాళ్ళు గోమేధికం అనేది మధ్యవేలికి పెట్టుకోవాలి. తెలియకుండా గోమేధికాన్ని కనుక మీరు కనుక ఉంగర వేలుకు పెట్టుకుంటే అప్పులు ఎక్కువ అవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయంటే ఇక్కడే. గోమేధికం అనే ఉంగరాన్ని మధ్యవేలి కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా రావాల్సిన భాగ్యాలు వసూలవుతాయి. అలాగే 8 సంఖ్య వాళ్ళు నీలం ఉంగరం మగవాళ్ళైతే ఎడం చేతి మధ్యవేలికి, ఆడవాళ్ళైతే కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోవాలి. అసలు ఆడవాళ్ళు ఉంగరాలన్నీ కూడా ఎడం చేతికే పెట్టుకోవాలి, మగవాళ్ళు కుడి చేతికి పెట్టుకోవాలి. అయితే ఒక నీలం మాత్రం ఆడవాళ్ళు కుడి చేతికి, మగవాళ్ళు ఎడమ చేతి మధ్యవేలికి పెట్టుకోవాలి. 9 సంఖ్య వచ్చిన వాళ్ళు పగడం ఉంగరం పెట్టుకోవాలి. పగడం ఉంగరాన్ని ఉంగరం వేలికి ధరించుకోవచ్చు. ఇది ఉంగరాల వెనకాల తగిన అద్వితీయమైన ప్రభావాలు.